ఓ శివా శంభుడా, మానవుడు పర్వత గుహ ఎందు గాని బయట గాని, అడవి ఎందు గాని అగ్ని ఎందు గాని, నీటి ఎందు గాని ఒంటరిగా ఉన్నంత మాత్రం చేత యోగి సిద్ధి కలగదు. కానీ వీటిలో అతను ఎక్కడ ఉన్నప్పటికీ అతని మనస్సు మాత్రం నీ ఎందే లగ్నమై ఉండి నీపై భక్తి స్థిరమై ఉంటే మాత్రం అదే తపస్సు, అదే యోగము. అటువంటి యోగం కలవాడే నిజమైన యోగి. ప్రహ్లాదుణ్ణి అతని తండ్రి హిరణ్యకశిపుడు పర్వతాల మీద నుంచి తోయించడము, సముద్రంలో పడేయటము, పాముల చేత కరిపించడము, కొట్టించడము, ఏనుగులతో తొక్కించడం మొదలైన ఎన్ని శిక్షలకు గురి చేశాడు. ప్రహ్లాదుడు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా అతడి మనస్సు మాత్రం అప్పుడు జరుగుతున్న దాని మీద కాకుండా భగవంతుని యందే లగ్నమై ఉంచుకున్నాడు. అదే తపస్సు, యోగము. మనం ఎక్కడ ఉన్నా అన్నది కాదు కావాల్సింది, మన మనసు ఎక్కడ ఉన్నది అన్నదాన్ని మనం ఎల్లప్పుడూ గమనించుకుంటూ ఉండాలి.